దేవుడు నీకు ఎందుకు మంచి అందమైన భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, ఎందరికో గతి లేకపోతే నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, నీకు మంచి హోదా ఇచ్చాడు. దేనికి? గొప్పలు చెప్పుకొని నీ డబ్బాలు కొట్టుకోవడానికా? దేవుడు పని చేయడానికి ఇచ్చాడు. ఆ పనే చేయకపోతే నువ్వు మిగిలిపోతావు. మిగిలిపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, దేనికి పనికిరాదు. నీ ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు తీసుకోవడానికి కూడా రావు. నీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటు వేయడానికి లేదు. సాతాను గాడు రాజ్యం రాబోతుంది. ఆ 7 సంవత్సరాలు మనం ఎత్తబడిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యేది అదే. ఇప్పటికే సూచనలు కనబడుతున్నాయి. బియ్యం గింజ లాంటిది ఒక చిన్న సిప్పు పెడతారు మనకి. ఆ చిప్పులో 666 ముద్ర ఉంటుంది, బైబిల్ చెప్తుంది. అది మనకి నుదుటిని కానీ ఇక్కడ చేతి మీద కానీ పెడతారు. ఆ ముద్ర మనం వేయించుకోకూడదు. ఆ ముద్ర వేయించుకోకపోతే నిన్ను ఓటు వేయలేరు, నీ డబ్బులు తీసుకోలేవు, నీ పింఛన్ నువ్వు తీసుకోలేవు, నీకు రేషన్ ఇవ్వరు, ఏది ఉండదు. అది వేసుకుంటేనేమో నీకు పరలోకం ఉండదు. అది వేసుకోకపోతే నీకు ఈ భూమి మీద ఏముండదు. అందుకని ఈ శ్రమలు రాకముందే మనం వెళ్ళిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అప్పుడు భూమి మీదకి వస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఇంకా భ్రమలోనే ఉన్నారు. సత్యమే ఇది. మనకు రాజు నారా చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మోడీ కాదు. మన రాజు, మన మంత్రి, మన అధికారి మొత్తం మనకి యేసయ్యే. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. నీతి న్యాయమైన పాలన, అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు, దగలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు. ఆయన అందరికీ నిజమైన నీతి పాలన చేసి చూపిస్తాడు. ఇలా చేయాలరా పనికిమాల ఎదవల్లారా, మీకోసం ఈ భూమిని నిండించి పండించి మీరు బ్రతకండి నేను పెడితే మీరంతా భూమిని పాడు చేశారు. ఇదిగో పరిపాలన ఇలా చేయాలి అని ప్రతి నేత్రానికి చూసే విధంగా ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సాతాను గారిని బంధించి అగ్నిగంధకాలతో వేసి ఈ భూమిని మొత్తాన్ని చాప చుట్టట్టుగా చుట్టి ఆ తర్వాత మనందరినీ కూడా పరలోకం తీసుకుని వెళ్తాడు. అప్పుడు పరలోకం ఓపెన్ చేయబడుతుంది. మరి అందరూ పరలోకం పరలోకం అంటే పరలోకంలో ఇప్పుడు ఎవరు లేరు, అందరూ పరదైసులో ఉన్నారు. పరలోకం వేరు, పరదైసి వేరు, నరకం వేరు, పాతాళం వేరు. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. ఓన్లీ పాతాళం అనే చీకటి పనులు కొరకటం ఉంది. పరదైసు అనే ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది.